ఇది ఒక్కసారి విను. ఈ ఒక్కసారికి ఇది వినిపో. యూకేకి 2025లో ఎవరు వెళ్ళమనుకుంటున్నారు? నేను. ఓకే, బట్ నేను చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నాను. ప్రెసెంట్ యూకేలో జాబ్ మార్కెట్ బాగాలేదంటున్నారు. ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా కాదా? ఇప్పుడు జాబ్ మార్కెట్ యూకేలో సాచురేట్ అయింది. ఎవరైతే లాస్ట్ 1 to 2 years బాగా యూకే వెళ్ళారో వాళ్ళకి కరెంట్ జాబ్ మార్కెట్ బాగాలేదు. బట్ నువ్వు అదే స్టూడెంట్ గా జనవరి 2025కి వెళ్తున్నావు కాబట్టి నీకు జాబ్ మార్కెట్ వచ్చేసి 26 to 28. నేను నీ ప్రొఫైల్ ఎలా హ్యాండిల్ చేస్తాను? యూకే గవర్నమెంట్ చెప్పింది నువ్వు గనక MBA ఆర్ MSc ప్రోగ్రామ్ చేస్తే జాబ్ ఆపర్చునిటీతో పాటు సెటిల్మెంట్ ఆపర్చునిటీ కూడా ఉంది. ఇప్పుడు పాత మార్కెట్ సాచురేట్ అయి ఉంది. పాత ఫుల్ టైమ్ ఆపర్చునిటీ నీకు అనేసరికి అన్నా 3 సంవత్సరాలు యూకేలో ఉండిపోయినావు. అరే ఈ జాబ్ చేస్తాను అనుకున్నా కదా అన్న. నువ్వు మళ్ళీ గీ బాట పట్టినమైంది. అందరు తొక్కే బాట ఇది. అమ్మ కన్సల్టెన్సీ దందా నువ్వు ఎందుకు స్టార్ట్ చేసినావే? ఊరేనా ఆయన నువ్వు కూడా ఇలా చేస్తే ఎట్లా చెప్పు? మస్తు మంది చేసుకుంటాను ఈ బిజినెస్. నువ్వు కూడా వాళ్ళు ఉచ్చదొక్కినవా? అమ్మ నేను అసలు అనుకోలేదు నువ్వు మరి ఇట్లా చేస్తావు అని. 3 సంవత్సరాలు ఈడనే ఉన్నావు, జాబ్ రాకనే మళ్ళీ ఇండియాకి పోయినావు. ఇక్కడ అంత పరిస్థితులు తెలుసు. జ్యోతిషాలం పెట్టుకో అన్న. ఫ్యూచర్ ప్రొటెక్షన్ బాగా చేస్తున్నావు. 2028లో మార్కెట్ బాగుంటుంది అది ఇదైతే చెప్తున్నావు. ఇన్స్టాగ్రామ్లో లింకులు అన్నీ ఉన్నాయి అన్న, చూసినా బాగున్నాయి లింకులు. ఎరిపు కన్సల్టెన్సీ బాగా పెట్టినావు అన్న. అబ్బా టీం కూడా చాలా బాగుందన్న. అయ్యో నేను నన్ను కూడా తీసుకోన్న టీంకి. అయ్యో నాకు 20,000 ఇస్తే చాలన్న, నేను చేసుకుంటా నీ దగ్గర. ఎరిపు కన్సల్టెన్సీ ఎరిపుని బాగా చేస్తున్నావు అన్న. ఫ్యూచర్ ప్రిడిక్షన్ బాగా చేస్తున్నావు. పార్ట్ టైం జాబ్లో అంటున్నావు. బెస్ట్ కోర్స్ అంటున్నావు. బెస్ట్ యూనివర్సిటీ అంటాను. బాగానే రీల్స్ చేస్తున్నావు. బాగానే ఎక్స్ట్రాలు. మరి మొత్తం కథ వేరే ఉన్నది. మరి కన్సల్టెన్సీ దందా స్టార్ట్ చేసినావు అన్న నువ్వు కూడా. వీళ్ళంతా చేసే కథ ఏంటంటే ఆఖరికి మళ్ళా ముక్కేడు ఉన్నదిరా అంటే ఇట్లా చూపారు. మళ్ళీ ఇట్లా తీసుకొచ్చి ఇట్లా చూపిస్తారు ముక్కు. వీళ్ళంతా ఒక దందా అన్నట్టు ఇదంతా స్టార్ట్ చేసింది. ఎర్రిపు కన్సల్టెన్సీ స్టార్ట్ చేసిండు. పైసల కోసం ఇదంతా చేసే ముచ్చట. పైసల కోసం ఇదంతా. నీ ఫ్యూచర్ గురించి వానికి ఏం అవసరము? ఏదేదో వీడియోలు తిత్తాండు. సైకో అయిపోయిళ్ళు అందరూ. పైసలు వెనుక పడి సైకోగాళ్ళు తయారయ్యారు. పైసల కోసం దొడ్డికి కూడా తింటున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళని ఫాలో అయ్యి వీళ్ళని చూసి వీళ్ళని ఇన్స్పైర్ అయ్యారు అనుకో షెడ్కి వెళ్ళిపోతారు. వీళ్ళంతా ఈ యూకే మార్కెట్ అంతా తెలిసే మళ్ళీ ఇండియాలో ఎర్రిపూలు చేయడానికైతే తయారయ్యారు. వీళ్ళంతా చేసేది మళ్ళీ పైసల కోసమే. పైసలు కన్సల్టెన్సీ నుంచి ఒక్కొక్క స్టూడెంట్ని పంపిస్తాడు. ఎర్రిపు కన్సల్టెన్సీ నుంచి తొందర కాంటాక్ట్ అయిపోతే వీడు టైఅప్ ఉన్న యూనివర్సిటీ టైఅప్ ఉన్న కోర్సులకి పంపిస్తాడు. అన్న చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్. మరి 3 సంవత్సరాలు యూకేలో. తొందరగా అన్నకి గూగుల్ ఫామ్ లింకులు ఉండే. తొందరగా అప్లై చేయండి. ఎరుపు కన్సల్టెన్సీ అన్న. బాగానే పైసలు సంపాదిస్తాను. నువ్వు కూడా అందరూ ఉచ్చతొక్కి అంతా అదే బాట తయారయ్యారు. అబ్బా ఏం కన్సల్టెన్సీ దందరా నాదే మీది. అబ్బా ఒక్కటి స్టార్ట్ చేసిన కథకి అందరు అదే బాట పట్టిళ్ళు.